ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి. రోజుకి 10 గంటలు చదవాలి, 12 గంటలు చదవాలి, ఎలా చదవగలుగుతున్నారు టాపర్స్, మేము ఎలా చదవాలి, మేము ఎందుకు చదవలేకపోతున్నామో చాలా మదన పడిపోతూ ఉంటారు. అది ఎక్కువ గంటలు చదవడం అనేది కరెక్టే, కానీ 10 గంటలు చదవాలి, 15 గంటలు చదవాలి, 12 గంటలు చదవాలి అటువంటి నంబర్స్ ఏమి ఉండవు. మనకిచ్చిన సిలబస్, మనకున్న క్వశ్చన్ పేపర్స్, దానిలో ఉన్న ట్రెండ్స్ అర్థం చేసుకొని చదవడం మొదలు పెడితే మనకు ఎస్టిమేట్ వస్తుంది, ఇంత చదవాలి, ఎన్ని గంటలు చదివితే సరిపోతుంది అని చెప్పి. అంటే అగైన్స్ ది టైం, ఇట్స్ ఆల్వేస్ రేస్ అగైన్స్ ది టైం. సో ఆ రేస్ని అర్థం చేసుకొని వాళ్ళు చదవడం మొదలు పెడితే వాళ్ళకి ఒక అర్థమైపోతుంది, అంటే ఎన్ని గంటలు చదివితే వాళ్ళ రోజుకి వాళ్ళకి సెట్ అవుతుంది వాళ్ళ ప్రిపరేషన్ అని అర్థం చేసుకున్న తర్వాత రోజుకి 5 గంటల, 6 గంటల, 7 గంటల, 8 గంటల అని చదవడం మొదలు పెడతారు. రోజు వాళ్ళు అనుకున్న టాపిక్, అనుకున్న టైంలో కంపల్సరీగా ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా ఫినిష్ చేసుకోగలిగితే, ఇలాగా ఎవ్రీడే చదువుతూ అది మంత్స్ అయ్యి ఒక 8, 10, 12 నెలలు చదవగలిగితే వాళ్ళకి సివిల్ సర్వీస్ సంబంధించిన మెజారిటీ సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. అంటే వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళడానికి రెడీ అయిపోతారు. ఇప్పుడు ఈ 10, 12 లేదా 14 నెలల్లో వాళ్ళు ఎలా దీన్ని 10 గంటలను, 12 గంటలను, 8 గంటలను ఎలా మేనేజ్ చేసుకోవాలి అన్న విషయానికి వస్తే, ఇప్పుడు నన్ను తీసుకుంటే నేను ఆ 12 గంటలు లేదా 10 గంటలు రోజు 14 నెలలు చదివానా అటెంప్ట్స్ అప్పుడు అంటే లేదు. ఆనెస్ట్గా నేను చదవలేదు, అంతగా చదవలేదు. కానీ అవసరమైనప్పుడు 14 గంటలు కూడా చదివాను, 15 గంటలు కూడా చదివాను అవసరమైనప్పుడు. లేదు మెయిన్స్ అయిపోయింది, అప్పుడు 10 గంటలు క్వశ్చన్స్ చదివితే పిచ్చోళ్ళు అవుతారు, అప్పుడు చదవాల్సిన అక్కర్లేదు. అప్పుడు రిలాక్స్ అవ్వాలి. అప్పుడు జస్ట్ పేపర్ చదువుకుంటూ, పేపర్లో ఏం జరుగుతున్నాయి చూసుకుంటూ, నోట్స్ రాసుకుంటూ సరిపోతుంది. అదే ప్రిలిమ్స్కి ముందు కానీ, మెయిన్స్కి ముందు కానీ మనకు ఆ ఎగ్జామ్కి దగ్గర అయ్యే కొద్దీ మనం చదివే గంటలు పెరుగుతూ ఉంటాయి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. మనం ప్రిలిమ్స్కి 2 నెలల ముందు, 3 నెలల ముందు రోజుకి 5 గంటలు, 6 గంటలు చదవచ్చు. కానీ ప్రిలిమ్స్కి 10 రోజుల ముందు, 12 రోజుల ముందు మనకు తెలియకుండానే సిలబస్ కంప్లీట్ చేయాలి, రివిజన్ కంప్లీట్ చేయాలి అన్న హడావిడిలో మనకు తెలియకుండానే మనం 12 గంటలు చదివేస్తాం, 14 గంటలు క్లాకింగ్ చేస్తాం. సో అది ఆటోమేటిక్, దాన్ని ఎవరు పుష్ చేయాల్సిన అక్కర్లేదు. మనం పుష్ చేయాల్సింది ఎప్పుడు అంటే ఎగ్జామ్కి ఎక్కువ నెలలు గ్యాప్ ఉన్నప్పుడు, 10 లేదా 6, 5, 8 నెలలు ఇంకా ఎగ్జామ్కి ఉంది అన్న టైంలో అప్పుడు రిలాక్స్ అవ్వకూడదు. అప్పుడు మనం ఒక షెడ్యూల్ వేసుకొని ఆ షెడ్యూల్ సిలబస్ కంప్లీట్ చేసుకుంటూ ఆ రోజు ఒక 4 గంటలు చదివిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేదు, ఆపేస్తాను ఈరోజు అనుకుంటే, మిగిలిన 4 గంటలు చదవాలని ముందే ప్లాన్ చేసుకొని ఉంటే ఈరోజు మీరు వదిలిపెట్టి 4 గంటలు ఏదో ఒక రోజు కంప్లీట్ చేయాలి. అలాగా నెలలో ఒక 5, 6, 10 రోజులు మీరు ఈ 4 గంటలు వదిలిపెడితే మీరు నెలలో వదిలిపెట్టిన 40 గంటలు ఎగ్జామ్లో ఎప్పుడో ఒకసారి కంప్లీట్ చేయగలగాలి. కంప్లీట్ చేసుకోలేకపోతే మీలాగా రిలాక్స్ అవ్వకుండా కష్టపడి చదివే వాళ్ళతో కంపేర్ చేస్తే మీ వెనకంజలో ఉన్నట్టు. అంటే మీరు ఏదో ఒక పాయింట్లో వాళ్ళకంటే వెనక ఉంటారు. ఆ వెనక ఉండడం వల్ల ఎగ్జామ్లో వాళ్ళకంటే వెనకల మార్క్స్ వస్తాయి, వెనకల ర్యాంక్ వస్తాయి, ఒకసారి ప్రిలిమ్స్ క్లియర్గా అవ్వచ్చు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎగ్జామ్ కూర్చోవాలి అనుకున్న తర్వాత స్మార్ట్ పర్సన్ చేయాల్సిన పని ఏంటి అంటే, మొత్తం స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామ్ అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్కి స్టిక్ ఆన్ అవ్వాలి. మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ 100% ఎవరు చేయలేరు, అది టెక్నికల్ పాసిబుల్ కాదు. మనం కొంచెం ఓవర్ ఎస్టిమేషన్ ఉంటుంది, హ్యూమన్ టెండెన్సీ. ఆ ఓవర్ ఎస్టిమేషన్ క్రాస్ చేసిన తర్వాత, ఆ ఎస్టిమేషన్ పెట్టుకున్న తర్వాత అట్లీస్ట్ 80-85% ఆఫ్ ది టైమ్స్ వాళ్ళకున్న ప్లాన్కి స్టిక్ ఆన్ అయితే మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ వాళ్ళు సక్సీడ్ అవుతారు విత్ వెరీ గుడ్ ర్యాంక్ అండ్ వెరీ గుడ్ అండర్స్టాండింగ్ అబౌట్ ది సబ్జెక్ట్. యూత్కి చాలా డైవర్జన్స్ ఉంటాయి. వాళ్ళకి సోషల్ మీడియా అని, ఇప్పుడు తర్వాత ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్ అని, మూవీస్ అని, బయట తిరగాలి, ఎక్స్పెన్సివ్ బైక్స్లో ఉండాలి, తిరగాలి, లేదా కుదిరితే కార్లో తిరగాలి సిటీలో. మోస్ట్ ఆఫ్ ది సివిల్ సర్వీస్ ఇన్స్టిట్యూట్ సిటీస్లో ఉంటాయి. సో సిటీకి సంబంధించిన అట్రాక్షన్స్లో పడి చాలామంది రూరల్ ఏరియాస్ నుంచి కానీ లేదా సెమీ అర్బన్ ఏరియాస్ నుంచి కానీ వచ్చిన వాళ్ళు చాలామంది ఎగ్జామ్ కోసం వచ్చి వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా పక్కదో పడుతూ ఉంటారు. ఇది చాలా వరకు జరిగే వాస్తవమే. దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు వాళ్ళు ఏవైతే చేయాలనుకుంటున్నారో వేటి గురించి అయితే వాళ్ళు డైవర్ట్ అవుతున్నారు, వాటి గురించి ఇప్పుడు డైవర్ట్ అయిపోతే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎప్పుడు వాళ్ళు అనుకున్న గోల్ని అచీవ్ చేయలేరు. అదే ఇప్పుడు కంట్రోల్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు చేయాల్సిన పని ఇప్పుడు చేసి కంట్రోల్ చేసుకుంటే ఒక 2, 3 లేదా 4 ఏళ్ళ వరకు కంట్రోల్ చేసుకోగలిగితే వాళ్ళు అనుకున్న గోల్ని అచీవ్ చేస్తారు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టాండర్డ్ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళు కొంచెం పవర్ వస్తుంది, మంచి పనులు చేయాలనుకుంటే మంచి పనులు చేయొచ్చు, ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటారు. వచ్చిన కొత్త స్టేటస్తో లేదా కొత్త సర్వీస్తో వాళ్ళు చాలా రెట్టింపైన ఆనందంతో వాళ్ళంతకుముందు చేయాల్సిన వాటిని చేసుకోవచ్చు. అదే ఫెయిల్యూర్ అయితే ఇప్పుడు మనము చేయాల్సిన పని చేయకుండా వేరే పని చేస్తాం, మన గిల్ట్తో సరిగ్గా ఎంజాయ్ చేయలేరు, ప్లస్ లైఫ్ లాంగ్ అదే గిల్ట్ క్యారీ చేస్తారు.
సో స్మార్ట్ పీపుల్ ఎప్పుడు 2 ఆల్టర్నేటివ్స్ పెట్టుకుంటే సెకండ్ ఆల్టర్నేటివ్ అంటే ఇప్పుడు వదిలిపెట్టేసి కొన్ని రోజుల వరకు వదిలిపెట్టి పక్కన పెట్టి ఈ డైవర్షన్స్ ఆనందాలన్నింటినీ ఒక 2, 3, 4 నెలలు సాక్రిఫైస్ చేసి సెలెక్ట్ అయిన తర్వాత ఎన్నిసార్లు అకాడమీ మీద ఫ్రీ లైఫ్ ఉంటుంది ఎక్సెప్ట్ ఐపీఎస్. మిగిలిన అన్ని సర్వీసెస్లో చాలా చిల్డ్ ట్రైనింగ్ ఉంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ డేవిడ్ గోల్మెన్ అని ఒక పెద్ద ఉన్నాడు, ఆయన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని ఒకదాన్ని చెప్పాడు. అంటే మనకున్న పరిస్థితులని బట్టి మన చుట్టుపక్కల జరుగుతున్న విషయాలని బట్టి మనం ఏ విధంగా రియాక్ట్ అవుతాం, చుట్టుపక్కల వాళ్ళతో ఎటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తాం. ఇక్కడ ఒక ఆస్పెక్ట్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. మార్ష్ మ్యాలో టెస్ట్ అని ఒకటి చెప్తారు. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పిల్లలకి మార్ష్ మ్యాలోస్ ఇచ్చారంట. వాళ్ళు ఎంత వరకు వాళ్ళు కంట్రోల్ చేసుకోగలరు చిన్నపిల్లలు అని చెప్పి ఒక టెస్ట్ పెడితే కొంతమంది కంట్రోల్ చేసుకున్నారు. మార్ష్ మ్యాలోస్ నాకు వద్దు, నువ్వు ఇప్పుడు తినకుండా ఉంటే కొంచెం సేపు తర్వాత నీకు ఇది ఇస్తాను అని కొంతమంది అందరికీ చెప్తే కొంతమంది కంట్రోల్ చేసుకొని తినకుండా కామ్గా ఉండి తర్వాత 1 అవర్ తర్వాత ఉన్నాను తీసుకున్నారు. కొంతమంది తినేశారు. ఇదే పిల్లల్ని 15-20 ఏళ్ళ తర్వాత చెక్ చేస్తే ఎవరైతే ఆ మూమెంట్కి ఆగి గంట తర్వాత ఇచ్చే రివార్డ్ తీసుకున్నారో వాళ్ళకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉన్నట్లు ప్రూవ్ అయింది. అంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకున్న డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెంటాలిటీ పెద్దగా అయిన తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ విషయాలంటే మైండ్లో పెట్టుకుంటే చిన్నప్పుడు అనేది చిన్న 15 ఏళ్ళ వయసు లేదా 9 ఏళ్ళ వయసు 10 ఏళ్ళ వయసే కాదు, 22-23 ఏళ్ళ వయసులో ఉన్నా కూడా 23కి 29కి కంపేర్ చేస్తే 23 వయసు అనేది కొంచెం చిన్న వయసే. సో 23 ఏళ్ళ వయసులో మనకున్న ఆలోచన విధానం 29వ ఏట కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి వాళ్ళ ఆలోచన విధానం మార్చుకోవాలి, ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది తీసుకురావాలి. అప్పుడు డైవర్ట్ అవ్వకుండా వాళ్ళ లక్ష్యానికి తగ్గట్టుగా వాళ్ళ లక్ష్యానికి లోబడి ఉంటారు. అప్పుడు వాళ్ళకి సక్సెస్ అనేది చాలా దగ్గరకు వస్తుంది. కంపల్సరీ వస్తుందా అంటే ఎవరు చెప్పలేరు. ఈ ఎగ్జామ్లో ఉన్న కాంపిటీషన్కి ఛాన్స్కి మనం ఎప్పుడు వీ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ ది ఎగ్జామ్. వాళ్ళకి వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. 10% వచ్చే ఛాన్స్ ఉంటే ఇవన్నీ ఫాలో అయితే నియర్లీ 85-90-95% వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దట్స్ హౌ దే కెన్ ఓవర్కమ్ ఆల్ దీస్ థింగ్స్. సివిల్ సర్వీసెస్ జర్నీ అనేది చాలా లెంతీ జర్నీ. దీంట్లో అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. సో ఈ ఎత్తుపల్లాల ప్రయాణంలో మనకు చాలామందికి చాలాసార్లు మనం ఎందుకు వచ్చాము అనిపించే ఛాన్స్ ఉంది. నాకు అన్నిసార్లు అనిపించలేదు, చాలా తక్కువ సార్లు అనిపించింది. ఎందుకు వచ్చామని కాదు కానీ రావడం వల్ల నేను సాటిస్ఫై అయ్యాను. అంటే ఐఎమ్ కన్విన్స్డ్ ఎందుకు వచ్చాను నాకు క్లారిటీ ఉంది. కాబట్టి వచ్చిన తర్వాత మేబీ సివిల్ మెడిసిన్లో ఉండుంటే ఇంకొంచెం బెటర్ చేసేవాళ్ళమేమో అన్న ఫీలింగ్ అప్పుడప్పుడు వచ్చింది, చాలా తక్కువ సార్లు కానీ వచ్చింది. ఇదే ఫీలింగ్ కొంతమందికి వాళ్ళ రెస్పెక్టివ్ ఫీల్డ్కి సంబంధించి కొన్ని ఎక్కువసార్లు వచ్చే ఛాన్స్ ఉంది. అట్లాంటి టైమ్స్లో ఎలా దీన్ని ఓవర్కమ్ చేయాలి అంటే నా ఎగ్జాంపుల్ నేను ఒకటి పెట్టుకున్నాను. నేను ఏది చేసినా సరే దాంట్లో బెస్ట్ ఉండడానికి నేను ట్రై చేస్తాను. ఇది నాకు మా డాడీ నేర్పించిన ఇది. చిన్నప్పటి నుంచి మా ప్రొఫెసర్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళని అబ్జర్వ్ చేసుకుని వాళ్ళ మాటలు విన్న ద్వారా నాకు ఫామ్ అయిన పర్సనాలిటీ. అట్లీస్ట్ నా ఎఫర్ట్స్ పెడతాను బెస్ట్ అవ్వడానికి దాంట్లో. సో ఇప్పుడు నేను బెస్ట్ అయ్యే విధానంలో టోటలీ డాక్టర్గా నేను ట్రైన్ అయిన అక్కడి నుంచి టోటల్గా నా ఓరియంటేషన్ అంతా మార్చుకొని, నా పర్సనాలిటీ అంతా మార్చుకొని సివిల్ సర్వెంట్కి మారే క్రమము ఒక్కొక్కరికి ఒకలా ఉండొచ్చు. కొంతమంది చాలా స్మార్ట్గా తొందరగా ఈజీగా మారిపోయి కొంచెం లక్ కూడా కలిసి వచ్చేసి అర్లీకి సెలెక్ట్ అయిపోయి వెళ్ళిపోయి సెటిల్ అయిపోవచ్చు. నా విషయంలో జరిగింది ఏంటంటే నేను ఆల్రెడీ ఐఆర్పిఎస్కి సెలెక్ట్ అయిన తర్వాత అప్పటివరకు నాకు ఎప్పుడు ఎందుకు వచ్చాను లేదా ఏంటి అనే ఆలోచన ఎప్పుడు రాలేదు. ఐఆర్పిఎస్ సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్లో ఒకసారి మిస్ అయిపోయింది. పోస్టింగ్ తర్వాత ఒకసారి రాస్తే అప్పుడు మిస్ అయింది. అప్పుడు ఒక చిన్న మిస్టేక్తో మిస్ అయింది. సీసాట్ అని ఒక ఆప్షన్ సబ్జెక్ట్ ఒక ఇది ఎలిజిబిలిటీ సబ్ పేపర్ ఉంటుంది, దాంట్లో ఒక చిన్న క్వశ్చన్తో పోయింది. నేను బాగా చేయగలను సీసాట్, మ్యాథ్, ఇంగ్లీష్ నేను డీసెంట్ లెవెల్, అట్లీస్ట్ ఆ 66.66 మార్క్స్కి సంబంధించి అది టెస్ట్ చేసుకోగలను. అంతకుముందు ఇప్పుడు 120-130 మార్క్స్ వచ్చేది. ఆ ఇయర్ నాకు 66.66 మార్క్స్ రాలేదు. సో ఇప్పుడు నేను ఆ పాయింట్ని పట్టుకొని నెగిటివ్గా ఆలోచించి ఆ లాస్ట్ 4.5 years నుంచి నేను పెట్టిన ఎఫర్ట్ అన్నింటినీ వదిలిపెట్టేసి ఐఆర్పిఎస్ సెటిల్ అయిపోయినా లేదా వదిలిపెట్టి మళ్ళీ ఎంబీబీఎస్కి వెళ్ళిపోయి 27-28 years ఏజ్లో మళ్ళీ పీజీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి 33కి 32కి జస్ట్ ఫ్రెష్ పీజీలా బయటకు వచ్చి చూస్తే మనకు ఇదంతా చాలా టర్బులెన్స్తో కూడిన డెసిషన్ మేకింగ్ టైం. అప్పుడు నేను అనుకునేది ఏంటి అంటే నేను అనుకోని ఒకసారి ఫిక్స్ అయ్యి వచ్చాను, నా క్వాలిటీకి నా నాలెడ్జ్ లెవెల్స్కి నేను కన్విన్స్ అయ్యాను కాబట్టి నేను దీన్ని వదిలిపెట్టాలని పాయింట్ లేదు. ఒక చిన్న ఫెయిల్యూర్ వల్ల వదిలిపెడితే ఇది నా పర్సనాలిటీలో భాగం అయిపోతుంది. తర్వాత కూడా ఎప్పుడైనా సరే చిన్న మిస్టేక్స్ లేదా చిన్న తప్పులు చేయడం వల్ల వచ్చే చిన్న ఫెయిల్యూర్స్కి నేను ఊరికే రియాక్ట్ అయిపోయి నా కోర్స్ మార్చేసుకుంటూ ఉంటాను. దట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ అ మెచ్యూర్ ఇండివిజువల్. ఇవన్నీ ఆలోచనలతో
నేను మళ్ళీ కొంచెం మైండ్ కంట్రోల్ చేసుకున్నాను. వేరే ఇన్స్టిట్యూట్ టీచ్ చేశాను నా మైండ్ డైవర్షన్ కోసం. వర్క్ చేస్తూ పోస్ట్ అయ్యాను సికింద్రాబాద్లో. సో ఒక దగ్గర ఆంథ్రోపాలజీ అనే సబ్జెక్ట్ టీచ్ చేస్తూ నేను ఆంథ్రోపాలజీ రివిజన్ అయినట్లు ఉంది, నాకు ఫెయిలియర్ నుంచి పక్కకి వెళ్ళినట్టు ఉంది, కొత్త కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చినట్లు ఉంది, టోటల్ ఆ మైండ్ సెట్ మారిపోయింది. మళ్ళీ ఈ ఆంథ్రోపాలజీ కోచింగ్ అయిపోయిన వెంటనే నా ప్రిలిమ్స్ ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. సో మళ్ళీ ఎగ్జామ్ ప్రిపరేషన్. సో ఆ విధంగా ఏదైనా కొత్త విధమైన వ్యాపకాన్ని ఎంచుకోవచ్చు విత్ ఇన్ అంటే రిలేటెడ్ ప్రిపరేషన్. మళ్ళీ బయటికి వెళ్ళిపోయి వేరే గేమ్స్ స్పోర్ట్స్ స్టార్ట్ చేస్తే దీనికి అన్యాయం విషయంలో విధం. దీంట్లోనే టీచింగో లేకపోతే ఇంకేదైనా బెటర్ ఆన్సర్ రైటింగో లేకపోతే ఒక చిన్న గ్రూప్ ఫామ్ చేసుకొని గ్రూప్తో డిస్కస్ చేసుకోవడం, అట్లా ఏదో ఒక వ్యాపకం రిలేటెడ్ ప్రిపరేషన్ చేసుకుంటే అట్లా ఎప్పుడైతే మనకు ఆ లో లెవెల్స్ ఉన్నప్పుడు మెంటల్గా మొరాల్ బూస్టింగ్కి పనికొస్తుంది. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.